శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 12, 13, 14 తేదీల్లో కుంభరాశి జాతకులు మీ యొక్క జీవిత రహస్యం బయటపడుతుంది. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుంది ముందుగానే తెలుసుకోండి. ఇలా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి. ఎందుకు అంటే గనక గ్రహాల అనుకూలత లేదండి, గ్రహాల అననుకూలతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. సద్వినియోగం చేసుకోవడంలోనే ఆలస్యం చేస్తూ ఉంటారు. అనుకూలవంతమైనటువంటి గ్రహ స్థితులు ఉంటాయి, కానీ మీరు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఇంట బయట విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీ యొక్క కష్టాన్ని 100కి 200% పెట్టాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉన్నది. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. మళ్ళీ ఒక్కసారిగా ఇన్నాళ్ల నుంచి డౌన్ అయిన ఒకప్పుడు బాగా ఉన్నవాడిని ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని మీ ఆలోచనలో ఉంటుంది. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి రావడం జరగబోతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకోవడం జరుగుతుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఎవరెవరైతే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో ఈ రాశి జాతకులు ఆ యొక్క ప్రయత్నాలు అన్ని కూడా కొలిక్కి వచ్చి మేలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమించి తీరుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు మీకు అయితే అందుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తారు. అంటే చూడండి, నూతనంగా కొత్త కారు కొనుక్కోవడం కానీ, లేదంటే బైక్ కొనుక్కోవడం కానీ, ఏదో ఒక రకంగా ఏదైనా సరే తీసుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేటటువంటివి లభిస్తాయి. ప్రాంతము రీత్యానే కాకుండా అందరికీ కూడా నిరుద్యోగ సమస్యకు మంచి యువతకు మంచి భవిష్యత్తు అనేటటువంటిది దొరకబోతుంది. నిరుద్యోగులు గట్టి ప్రయత్నాలు చేయండి. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక నూతన అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించి మీరు చెప్పేటటువంటి మాట తీరు, మీరు పరిష్కరించేటటువంటి విధానం, సమస్యలను మిమ్మల్ని ఎప్పటి నుంచో గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తించి పిలవడం కానీ, మీకు ఒక పెద్దపీట వేయడం కానీ జరిగి తీరుతుంది. ఇంకా 4 అడుగులు మీకు ముందుకు వెళ్లగలిగే సామర్థ్యం ఇప్పుడు ఉన్నది. కావున ఉన్న చోటనే ఉండకుండా వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ జీవితాన్ని మీరు లక్ష్య దిశగా అడుగులు వేయించండి. ఈ రాశి జాతకులకు 12, 13, 14 తేదీల్లో చాలా వరకు కూడాను వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే మేలు కలుగుతుంది. అనుకూలమైన వాళ్ల దగ్గర మీ యొక్క సామర్థ్యాన్ని చూపించగలుగుతారు. అయితే ఈ రాశి జాతకులు గత కొంతకాలంగా ఒక రహస్యాన్ని దాస్తూ వస్తున్నారు. అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా కావచ్చు. ఆ యొక్క రహస్యం ఎదుటి వారికి అంటే భాగస్వామ్యులకు కావచ్చు, జీవిత భాగస్వామ్యులకు కావచ్చు, స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు కావచ్చు. వారికి తెలియకూడదనో, తెలిస్తే బాధపడతారనో, లేకపోతే తెలిస్తే మీకు నష్టం కలుగుతుందనో, ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు. ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. ఆ యొక్క రహస్యాన్ని బయటపడకుండా మీరు జాగ్రత్త వహించండి. పరిస్థితులను తారుమారు చేయగలిగే ఈ యొక్క రహస్యం బయటపడబోతుంది. కావున మీరు జాగ్రత్త వహించండి. ఈ యొక్క నిజం బయటికి వస్తే గనక మీ యొక్క గౌరవ మర్యాదలకు చాలా వరకు భంగం వాటిల్లవచ్చు. కావున అన్నింట అప్రమత్తంగా ఉండండి. అందరి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. నమ్మినా కూడా మీ యొక్క రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఇలా చెబితే గనక పెను ప్రమాదం జరిగిపోతుంది. కావున నోటిని అదుపులో ఉంచండి.
ఉంచుకోండి. ఏ విషయము కూడాను గోప్యంగా ఉంచడానికే ప్రయత్నించండి. అయితే ఈ 3 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క రహస్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉంటే గనక అనుకూల పరిస్థితులు అననుకూల పరిస్థితులుగా మారిపోతాయి. కావున మీ పరిస్థితులు అన్నీ చక్కబడాలి అన్నా, మీ జీవితం ఈ విధంగా మారాలి అన్నా ఖచ్చితంగా శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తిని పూజించండి, విష్ణు సహస్రనామ పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.